ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం ప్రస్తుతం వాతావరణ సమాచార సేవలను తరిస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం సమగ్ర వ్యవసాయ విభాగం భారత వాతావరణ కేంద్రంతో కలిసి పనిచేస్తోంది. 5 రోజులకు ఒకసారి సమగ్ర వాతావరణ సమాచారాన్ని ఉత్తర కోస్తా రైతులకు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు విలువైన సూచనలు రైతాంగానికి అందడం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని ఏరువాక కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. తాజా పరిణామం వాతావరణ పరంగా తమకెంతగానో దోహదపడుతుందని రైతులు సైతం చెబుతున్నారు. మా డేటా సెంటర్ నుంచి సాధారణంగా రైతులకు అందించే సేవలతో పాటు ముందస్తు వాతావరణ విషయాలను కూడా రైతులకు అందించడం జరుగుతుంది. ఐఎండీ పూణే నుంచి వచ్చిన సమాచారాన్ని మాకు మెట్రలాజికల్ డైరెక్టరేట్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రాసెస్ చేసి అక్కడి నుంచి మా డేటా సెంటర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రాబోయే 5 రోజుల్లో వర్షం పడే సూచనలు ఉంటుంది. దీంతో పాటుగా ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, అలాగే గాలులు ఎలా ఉంటాయి, గాలిలో తేమ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా రాబోయే కాలానికి మాకు పంపిస్తారు. ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా తెలుగులో రాసి ఏడీఏలకి అలాగే జేడీఏ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము ప్రతి 5 రోజులు కూడా తెలియజేస్తాం. అందుకే మాకు తెలియడం వల్ల పంటని జాగ్రత్త ప్లాన్ చేసుకొని విత్తుకోవడానికి కానీ ఏవైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ మాకు అనువుగా ఉందండి. ఈ సదుపాయం ఇలాగే కంటిన్యూ చేస్తూ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం అండి. రైతుల పంట రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సంబంధిత వివరాలు అందగానే వాటిని వెల్లడిస్తామన్నారు. వచ్చే వారంలోపు కోటాయి కమిటీ సైతం రుణాల రద్దు విధి విధానాలపై పూర్తి స్పష్టతనిస్తుందన్నారు. అనంతరం కొత్త రుణాల పంపిణీపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేస్తామని పుల్లారావు గుంటూరులో తెలిపారు. రుణమాఫీ రీషెడ్యూల్మెంట్ దాదాపు మేము బిలో వెడ్నెస్డే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. వెడ్నెస్డే లోపల కనుక రుణమాఫీకి సంబంధించి మారిటోరియం ఎంత టైం ఇస్తున్నారు, అదేవిధంగా రీషెడ్యూల్మెంట్ ఎంత టైం ఇస్తున్నారు అనేటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత రుణమాఫీ మీద ప్రభుత్వం కూడా ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఎక్స్పర్ట్ కోటాయి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వారం రోజుల లోపల రుణమాఫీ మీద కూడా మొడాలిటీ తయారు చేసి అది బ్యాంకర్స్కి రైతులకి ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. రుణాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఉంది. రేపు రీషెడ్యూల్మెంట్ లెటర్ రాగానే సకాలంలో రిలీజ్ చేసేటువంటి దానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది.